ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు దానిమ్మకాయతో హల్వా చూపిస్తున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు హల్వా చేసేటప్పుడు ఒకసారి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ హల్వాను తయారు చేయండి, చాలా బాగా కుదురుతుంది. మనం సేమ్ స్వీట్ షాప్లో తినే హల్వాలా ఉంటుంది. దానిమ్మకాయ హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా 2 పెద్ద దానిమ్మకాయలను తీసుకుని గింజలను తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోండి. మీరు హల్వా చేసుకోవడానికి తీసుకున్న దానిమ్మకాయలు ఇలా ఎక్కువ రెడ్ కలర్గా ఉండాలి, అలాగే కొంచెం స్వీట్గా కూడా ఉండాలి. గింజలు మరీ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోకండి, కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జ్యూస్ మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి, గడ్డలు లేకుండా. అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెలో మనం కార్న్ఫ్లోర్ కలుపుకున్న జ్యూస్ని వేసి అడుగున అంటుకోకుండా కలుపుతూ ఉండాలి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం దానిమ్మకాయ గింజలు ఇచ్చి తినమంటే పిల్లలు ఒక్కొక్కసారి తినరు, అలాంటప్పుడు ఇలా హల్వా చేసి పెట్టండి, వెంటనే తినేస్తారు. జ్యూస్ అంతా ఇలా దగ్గరికి వచ్చేసాక 1 కప్ వరకు షుగర్ వేసుకోండి. మనం ఎక్కువ స్వీట్ ఉన్న దానిమ్మకాయలు తీసుకున్నాం కాబట్టి షుగర్ ఎక్కువగా పట్టదు. అంటుకోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూనే ఉండాలి. హల్వా కొద్దిగా చిక్కబడిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని బాగా కలపండి. అడుగున అంటుకోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూనే ఉండాలి. హల్వా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత జీడిపప్పు బాదం ముక్కలను వేసుకుని బాగా కలపండి. డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా యాలక్కాయ పౌడర్ కూడా వేయండి. మనం కలర్ ఎక్కువగా ఉన్నటువంటి దానిమ్మకాయలు తీసుకోవడం వల్ల ఫుడ్ కలర్ వేయకుండానే దానిమ్మకాయ హల్వా అనేది మంచి కలర్ వస్తుంది. ఇలా హల్వా అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకోండి. మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2-3 గంటలు పక్కన పెట్టి ఉంచేయండి. 2-3 గంటలు హల్వా అంతా బాగా చల్లారిన తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి.
చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే హల్వా తయారైపోయింది. చేతికి ఎక్కడా అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, దానిమ్మకాయ హల్వా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.